Hey guys, welcome back to my channel ఫుల్ మల్వార్ పిల్ల. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి నాకు ఒక మోటివేషన్ గా ఉంటది. నేను ఇవాళ అయితే వీడియోలో న్యూ ఇయర్ కి పొంగల్ కి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశాను. నేనేం తీసుకున్నాను ఏంటనేది అయితే మీకు చూపిస్తాను. డ్రెస్సెస్ కలెక్షన్ ఎందుకు చూపిద్దాం అనుకంటే నా కలెక్షన్ నా టేస్ట్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. లింక్స్ అయితే అన్నిటికీ ఇవ్వలేను, ఎందుకంటే నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో చూసి తీసుకున్నాను, కొన్ని ఏమో ఆన్లైన్ పర్చేస్, కొన్ని ఏమో ఆఫ్లైన్ తీసుకున్నాను, కొన్ని ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను. సో లింక్స్ అయితే నేను ఇవ్వలేను. ఆన్లైన్ లో కొన్న వాటికైతే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నా కలెక్షన్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి దిస్ బ్యూటిఫుల్ పింక్ డ్రెస్ అండి. అంటే గర్ల్స్ కి ఫేవరెట్ పింక్. ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది, సిల్క్ ఫ్యాబ్రిక్, ప్యూర్ సాఫ్ట్ గా ఉంటది, చాలా బాగుంటది కూడా. ఇక్కడంతా ఇలా వచ్చేసింది, ఫ్రంట్ యోక్ పార్ట్ మొత్తం ఇలాగ వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ అలాగే ఇచ్చేసాడు. ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలాగా కాయిన్స్ వచ్చాయి, కాయిన్స్ అయితే ఇచ్చారు 2 హ్యాండ్స్ కి. ఇది సీ కట్ అండి, సీ కట్ మోడల్, కింద సీ కట్ వస్తుంది. సో కింద కూడా మనకి కాయిన్స్ అనేవి వస్తాయి. ఏ లైన్ కుర్తా, సీ కట్, పింక్ కలర్. నాకెందుకు ఈ ఫ్లోరల్ థీమ్ ఇదంతా బాగా నచ్చేసి అయితే నేను తీసుకున్నాను. ఇది డీటెయిల్ గా దగ్గర నుంచి చూపిస్తాను. పింక్ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటదండి లుక్ అయితే. మనకి సీ కట్ వచ్చేసి ఏ లైన్ కుర్తా, స్ట్రైట్ కట్ కాదు, సో కట్స్ ఏమి ఉండవు. దుప్పట్టా వచ్చేసరికి షిఫాన్ దుప్పట్టా, ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది 4 సైడ్స్. ఫ్రంట్ యో పార్ట్ అయితే మనకి వర్క్ వచ్చి మిర్రర్స్, ఆ ఫ్లవర్స్, కొంచెం సీక్వెన్స్ అలాగ వచ్చి ఫ్లోరల్ థీమ్ లో చాలా బాగుంటది డ్రెస్ అయితే. మనకి పార్టీ వేర్ డ్రెస్, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటది, చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది. మీకు కనుక కావాలి అంటే నేను లింక్స్ అయితే ఇస్తాను. హ్యాండ్స్ కి అలా కాయిన్స్ రావడం వల్ల డ్రెస్ బాగా రిచ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మై మోస్ట్ ఫేవరెట్ లావెండర్ కలర్, చాలా ట్రెండింగ్ కలర్ ఇప్పుడైతే ప్రెసెంట్. నాకైతే ఈ డ్రెస్ ఎంత బాగా నచ్చిందో అంటే, నెక్ యోక్ పార్ట్ వరకు మనకైతే వర్క్ ఉంటది, అది కూడా ఆ వర్క్ బీడ్స్, పర్ల్స్, కర్దానా వర్క్ తో హైలైట్ అవుతుంది. నెక్ పార్ట్ వరకు అయితే టాప్ మొత్తం కూడా అక్కడక్కడ బుట్టీస్ వస్తాయి బీడ్స్ తో. అలానే దుప్పట్టా కూడా ప్యూర్ ఆర్గంజా అండి, టాప్ కూడా ప్యూర్ ఆర్గంజా, అందుకనే చాలా క్వాలిటీ ఉంటది, లైట్ వెయిట్ గా కూడా ఉంటది. మనకి దుప్పట్టా కూడా మొత్తం 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ బీడ్స్ తో కట్ వర్క్ అయితే వచ్చి హైలైట్ అవుతుంది, చాలా బాగుంటది డ్రెస్ అయితే. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి దిస్ బ్యూటిఫుల్ హాఫ్ వైట్ మస్లిన్, ప్యూర్ మస్లిన్ క్లాత్ డ్రెస్ అండి. ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి టాప్ మొత్తం. యోక్ పార్ట్ వర్క్ అయితే మాత్రం మనకి కొంచెం బీడ్స్ అను ఎల్లో కలర్ థ్రెడ్ తో అయితే వర్క్ అయితే వస్తుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటది, ప్యూర్ మస్లిన్ క్లాత్ అండి. అది మనకి, నాకు దీంట్లో ఈ డ్రెస్ లో నచ్చింది ఏంటంటే దుప్పట్టా, ఆ ఎల్లో కలర్, ఆ హాఫ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చి అయితే నేను తీసుకున్నాను. మనకి హ్యాండ్స్ కి అయితే అలాగా థ్రెడ్ ప్యాచ్ అయితే ఇస్తారు, సో చాలా హైలైట్ గా ఉంటది. ఈ దుప్పట్టాని మనం వేరే ఏ డ్రెస్సెస్ మీదకైనా, ప్లెయిన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా బ్లాక్ కలర్, అలాంటి వాటికి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది, సాఫ్ట్ గా ఉంటది, లైట్ వెయిట్ గా ఉంటది. నాకైతే చాలా బాగా నచ్చి అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అండి. ఇది రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్. మనకి దుప్పట్టా కూడా మొత్తం కట్ వర్క్ వచ్చి చాలా బాగా హైలైట్ అవుతది. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ లానే, మనకి కింద కూడా అంతా ఇప్పుడు ట్రెండింగ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానీ, ఇలాంటి డ్రెస్ మోడల్స్ కూడా చాలా బాగుంటున్నాయి. హ్యాండ్స్ కి అయితే ఏం ఉండదు, ప్లెయిన్ ఉంటది, బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ ఉంటది, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే మాత్రమే మనకి అలాగా. అది వర్క్ కూడా కాదు, అదొక ప్రింట్, అజ్రక్ ప్రింట్ లానే అనిపిస్తుంది, కాకపోతే అది అదో కాదు నాకు తెలీదు. దుప్పటాకి అయితే 1 సైడ్ కట్ వర్క్ వచ్చి 1 సైడ్ లేస్ వచ్చి మధ్యలో బుట్టీస్ అయితే వచ్చినాయి. నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. మెహందీ గ్రీన్ కొంచెం రేర్ కాంబినేషన్ కదా, కనిపించగానే ఇదైతే నేను తీసుకున్నాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అండి. లెమన్ ఎల్లో కలర్ లో నాకు అంత డ్రెస్లు ఎక్కువ లేవు, నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ ఎందుకో నాకు ఈ వర్క్, ఆ కాంబినేషన్ చాలా బాగా నచ్చి అయితే తీసుకున్నాను. మనకి నెక్ కి అయితే సమోసా కట్ వర్క్ అయితే వస్తుంది, కట్ వర్క్ లాగా మొత్తం బీడ్స్, థ్రెడ్స్, అలాగా పర్ల్స్ తో అయితే మనకి వర్క్ వచ్చేసింది. దుప్పట్టా ఏంటంటే 2 షేడ్ దుప్పట్టా, ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. టాప్ అయితే దుప్పట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్, నాకు అంత ఐడియా లేదు. దుప్పట్టా మొత్తం సీక్వెన్స్ తో అయితే వర్క్ వచ్చేసి మనకి చాలా బాగుంటది, హైలైట్ చేస్తుంది దుప్పట్టా. మనకి బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ ఎల్లో ప్యాంటే ఇచ్చేసారు, ప్యాంట్ కూడా కొంచెం పర్ల్స్ తో అయితే వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి దిస్ బ్యూటిఫుల్ యాష్ కలర్ ఆర్ గ్రే కలర్. నాకెందుకు ఈ కలర్ చూడగానే బాగా నచ్చి ఇది ఆఫ్లైన్ తీసుకున్నాను. సో ఇది మొత్తం మనకి థ్రెడ్ వర్క్, సిల్వర్ థ్రెడ్ వర్క్ అయితే మొత్తం డ్రెస్ కి
తోటి వర్క్ ఇచ్చారు. సో దుపట్టాకు కూడా ఆల్ ఓవర్ 4 సైడ్స్ వర్క్ ఉంటది. మధ్య మధ్యలో బుట్టీస్ ఉంటాయి. ప్యాంట్ వచ్చేసరికి బీచ్ కలర్ ప్యాంట్ వచ్చింది. సో నాకు ఎందుకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. హ్యాండ్స్ కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చేసారు. సేమ్ అదే దుపట్టాకి ఇచ్చిన ప్యాచ్ వర్క్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసి టాప్ కి కూడా మొత్తం బుటాస్ వస్తాయి ఆ సిల్వర్ వర్క్ తో. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ ఉంటది. దుపట్టా అండ్ ఫ్రంట్ పార్ట్ వరకు హైలైట్ అవుతూ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా కొంచెం మనం ఏదైనా అకేషన్స్ బర్త్డేస్ కి చిన్న చిన్న పార్టీస్ కి అయితే వేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి సాఫ్ట్ కాటన్ సిల్క్ విత్ అట్రాక్టివ్ కలంకారీ ప్రింట్ వర్క్. అంటే ఫుల్ ఫ్లేర్ ఉంటది మనకి డ్రెస్ అయితే చాలా బాగుంటది. అంటే నాకు కలంకారీ డ్రెస్సెస్ అంటే చాలా బాగా ఇష్టము. నాకు ఆ ప్రింట్స్ కానీ అవన్నీ బాగా నచ్చుతాయి. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. ప్యాంట్ ఏమి రాదు దీనికి, ఓన్లీ టాప్ దుపట్టా అని 2 పీస్ సెట్ ఓన్లీ. ఇది సిల్క్, మనకి వెయిట్ కూడా ఎక్కువ లేదు, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లాక్ మీద 4 బటన్స్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ మొత్తం హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఎడ్జెస్ లో మాత్రం అలాగ జెరీ బోర్డర్ అయితే ఇచ్చారు. దుపట్టాకు కూడా 4 సైడ్స్ జెరీ ఇచ్చేసి చందేరి దుపట్టా అయితే ఇచ్చారు. నాకైతే ఆ ఫ్లేర్ బాగా నచ్చింది. నేనైతే నాకు వర్త్ ఇట్ అనిపించింది. ఇది రీజనబుల్ ప్రైస్ కూడా. నెక్స్ట్ డ్రెస్ దిస్ బ్యూటిఫుల్ బ్రౌన్ అంటే కాఫీ కలర్. నాకు ఈ మధ్య కాఫీ కలర్ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చుతున్నాయి. ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. మనకి ప్యాంట్ కూడా కాటన్ వచ్చింది. నెక్ పార్ట్ వరకు వచ్చేసరికి అలాగ బ్లాక్ థ్రెడ్ తో ఊరికే ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ కి ఏమో కట్ వర్క్ ఇచ్చారు. అది కూడా ప్యాచ్ అటాచ్ చేశారు. కట్ వర్క్ వచ్చేసి బాగుండింది, కంఫర్ట్ గా ఉండింది. దుప్పట్టా వచ్చేసరికి సిల్క్ దుప్పట్టా అండి. కాకపోతే ఆ ప్రింట్ అది కాంబినేషన్, ఆ బ్రౌన్ కలర్ ఆ కాంబినేషన్ లో చాలా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను. దుప్పట్టా కూడా చాలా కంఫర్ట్ గా ఉండింది. కొంచెం సిల్క్ దుప్పట్టా, అది కాటన్ అయితే కాదు. టాప్ అండ్ బాటమ్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉండింది. ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్ గా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కాంబినేషన్ బాగుండింది. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడగానే అంటే సింపుల్ గా మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఉంటది. మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. విత్ టాజిల్స్ ఇచ్చారు థ్రెడ్స్ కి కూడా. సింపుల్ గా ఉంటది, మనకి హెవీగా అసలు ఉండదు. జస్ట్ హ్యాండ్స్ వరకు ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఇచ్చేసారు. నెక్ వీ నెక్ ఇచ్చేసి జస్ట్ థ్రెడ్ తో అలాగా లైన్ లాగా ఇచ్చేసారు. హ్యాండ్స్ దీంట్లో హైలైట్ అవుతాయండి. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. ఇది విస్కో రేయాన్ ఫ్యాబ్రిక్, కాకపోతే మనకి ప్యూర్ కాటన్ లానే ఉంది. అలాగా అంబ్రిల్లా ఫ్రాక్ వేసుకున్నట్లే ఆ ఫీలే ఉండింది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మనం వేసుకున్నా కానీ చాలా లుక్ బాగుంటది. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి వన్ మోర్ బ్రౌన్ కలర్ కాఫీ కలర్ డ్రెస్ అండి. ఇది ఓన్లీ టాప్, కాలర్ నెక్ వస్తుంది మనకి. కాలర్ నెక్ వచ్చేసరికి యోక్ పార్ట్ అంటే నెక్ పార్ట్ వరకు మాత్రమే వైట్ వర్క్ వస్తుంది. ఆ వర్క్ చాలా హైలైట్ అవుతుంది ఈ టాప్ లో. అలానే మిడిల్ పార్ట్ కూడా కట్ వర్క్ లాగా వచ్చేసరికి చాలా బాగుంటది. హ్యాండ్స్ కి స్లిట్ వస్తుంది, ఇంకేమీ రాదు. మొత్తం ప్లెయిన్ టాప్, కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుండింది. ఐ థింక్ ఇది మస్లిన్ క్లాత్ ఏమో అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది. ఆ కాలర్ నెక్ వచ్చి ఆ వర్క్ అదంతా చాలా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ రెగ్యులర్ వేర్ ఆరెంజ్ కలర్ టాప్ అండి. నాకు ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇది చూడగానే బాగా నచ్చింది. ఇది మనకి వైట్ కలర్ ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు. థ్రెడ్ లేస్ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బెల్ హ్యాండ్స్ వచ్చాయి. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మనకి డైలీ వేర్ కి ఇది కూడా 500 అండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. నాకు ఎందుకు చూడగానే ఆ ఆరెంజ్ కలర్, ఆ వైట్ ప్యాచ్ వర్క్ అదంతా చూడగానే బాగా చేసి తీసుకున్నాను. చాలా కంఫర్ట్ గా కూడా ఉండింది. మనకి డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటది. ఆరెంజ్ కలర్ మీద వైట్ ప్రింట్ అయితే వచ్చింది. మనం వాష్ చేసినా గానీ ఇది ఆ ప్రింట్ ఏమీ పోదు, అయితే వస్తుంది. ఇది నేను స్టైల్ యూనియన్ లో తీసుకున్నాను. ఐ హోప్ మీ అందరికి నా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతే అండి నేను న్యూ ఇయర్ కి సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సెస్ అయితే నేను మీకు అన్ని షేర్ చేసుకున్నాను. ఏమైనా లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే ఎవ్రీ డ్రెస్ లింక్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను కొన్ని యూట్యూబ్ లో తీసుకున్నాను. మీకు కావాలంటే వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. సో మీరు వాళ్ళని పింక్ చేసి అడగండి అవైలబుల్ ఉన్నాయో లేవో అనేది. నేను తీసుకొని కూడా ఒక 15 days 20 days అలా అవుతుంది ఇవన్నీ.
సో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకైతే చెప్తారు. ఆన్లైన్ లో చేసుకున్న వాటికైతే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలానే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఓకే సపోర్ట్ చేస్తున్నారు, మీకోసమైనా నేను మంచి వీడియోస్ తీయాలి, మంచి కంటెంట్ తో మీ ముందుకు రావాలి అనేది నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏదైనా నచ్చినా కానీ, మీరు ఏదైనా అడగాలనుకున్నా కానీ మీ కామెంట్స్ లో అయితే నన్ను అడగచ్చు. అలానే నేను అప్కమింగ్ వీడియోస్ అయితే హెల్దీ రెసిపీస్ తోనే చేద్దాం అనుకుంటున్నాను, హెల్దీ లైఫ్ స్టైల్ కంటెంట్ తోనే చేద్దాం అనుకుంటున్నాను. మాక్సిమం ట్రై చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.